భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇవన్నీ విషయాల్లో ఏమంటాడంటే ఇవన్నీ నీతిని ఏంటంట భక్తిని, విశ్వాసమును, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకో. డబ్బు సంపాదించుకో తప్పులేదు, డబ్బు ఈ లోకంలో కావాలి కనుక సంపాదించుకో తప్పులేదు. కానీ ఈ సంపాదించుకోవాలి. ఎందుకంటే దైవజనుడా నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే నీతి, భక్తి, యథార్థత అని చక్కగా బైబిల్ మనం ఎవరైనా తెలియజేస్తున్నాం. దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు మొదట ఏ అన్న దాని మీద రాసుకోండి. మొదటి ఏంటంటే సంపాదించుకునుట అని వేసుకోండి. సంపాదించుకునుట, ఏం సంపాదించుకోవాలి అని మనం వాక్యం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఏం చెప్పాం 2 వారాలు చెప్పండి. మొదటిది నీతి అంటే ఏంటి అర్థం రాసుకున్నారా లేదా? అది కూడా రాసుకోలేదు కదా. ఏమని రాసుకున్నారు? రైట్, పర్లేదు. అంటే వాక్యాన్ని అనుసరించుట లేదా వాక్యానికి లోపడుట, ఏదైనా పర్లా. నీతి అంటే మీరందరూ చెప్పండి, నీతి అంటే ఏంటమ్మా? దేవుని వాక్యాన్ని అనుసరించుట, దేవుని వాక్యానికి లోపడుట. రైట్. 2 భక్తి అంటే ప్రతిదానికి కూడా మనం దేని పాయింట్ దానికి వివరించుకుంటూ వచ్చేస్తున్నాం. ఏంటంటే మీకు కూడా అర్థం అవుతుంది మన స్టోరీ అంతా కూడా. రెండోది ఏంటి? భక్తి అంటే దేవుని ఆజ్ఞకు లోపడతా. రాసుకోండి మీరు, దేవుని ఆజ్ఞకు లోపడుట. భక్తి అంటే దేవునికి లోపడకుండా నువ్వు చేసే భక్తి దేవునికి చెందదు. మీకు అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ అర్థమయ్యేట్టుగా 1-2 సార్లు చెప్తాను, వినండి వాక్యం. మొదటిది నీతి అంటే దేవుని వాక్యానికి లోపడుట, దేవునికి లోపడుట. భక్తి అంటే దేవుని ఆజ్ఞకు లోపడుట. మూడోది ఏముంది అక్కడ? విశ్వాసం కదా. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. బాగా రాసుకోండి, మీరందరూ రాసుకోండి, చక్కగా డైరీలు తెచ్చుకోండి, రాసుకోండి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. విశ్వాసం అన్నది ఏంటి అని మనం గమనించాల్సి వస్తే చూడని దాని మీద మనము ఆశ కలిగి ఉన్నాం కదా. చూడని దాని మీద ఆశ కలిగి ఉన్నాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన ఎదుగు వారికి ఫలము దయచేయుననియు నమ్మవలనే కదా. ఇక్కడ గమనించాలి. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? విశ్వాసం అన్నది నమ్మకం అంటే దేని మీద నమ్ముతున్నాం మనం? చూడని వాటి మీద నమ్ముతున్నాం. పరలోక రాజ్యం ఉంది అన్నాడు, మనం చూసామా? చూడలా, నమ్మాం ఉంది అని. పాతాళం ఉంది అన్నారు, అది మహాభయంకరమైంది అని చెబుతుంది. ఇప్పుడు మనం చూసామా పాతాళాన్ని? చూడలా, నమ్మాం, పాతాళం ఉంది అని నమ్మాం. అందువల్ల చూడని దానిని నమ్మటమే విశ్వాసం. బాగా గమనించాలి. దాన్ని ఏమంటారు? నమ్మకం. ఒక వ్యక్తి నమ్మాడంటే ఏదైనా ఇచ్చేస్తాడు కదా. అలాంటి నమ్మకం అన్నదే విశ్వాసం. మానవ జీవితంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన ఎదుగు వారికి ఫలము దయచేసుననియు నమ్మవలనే కదా. దేవుడు ఎదిగే వారికి ఫలాన్ని ఇస్తాడని మీరు నమ్మాలి కదా అంటూ ఏమన్నాడు తెలుసా? కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 13:5 అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మీరే పరీక్షించుకొని శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇక్కడ అంటున్నాడు విశ్వాసము గలవారు ఉన్నారో లేరో అన్నది మీరు విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు, నాకు విశ్వాసం ఉందో లేదో మీకు తెలియదు. కనుక విశ్వాసం అన్నది పక్కనోడు తెలిసేది కాదు. భార్యకి విశ్వాసం ఉందా లేదా అన్నది భర్తకు తెలియదు, భర్తకి విశ్వాసం ఉందా లేదా అన్నది భార్యకి తెలియదు. వింటారా? ఇప్పుడు విశ్వాసం అనేది ఏంటి? నమ్మకం. అవునా? ఇప్పుడు నేను అప్పుడప్పుడు ప్రసంగాలు చెబుతుండే వాక్యంలో అబ్రహామును దేవుడు పిలిస్తే ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే కనాను దేశానికి వెళ్ళమన్నప్పుడు శారా యేసు ప్రభు నన్ను రమ్మన్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, నేను కనాను వెళుతున్నాను, ఆ ఊరేంటో ఆ దేశం ఏంటో ఆ భాష ఏంటో నాకు తెలీదు, నేను అక్కడికి వెళుతున్నాను అని చెప్పినప్పుడు శారా ఏమనాలి? నువ్వు ఎక్కడికి వెళ్తావు, వెళ్ళు, నాకు అనవసరం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అనాలా వద్దా? ఇప్పుడు ఎవరు నమ్మింది? ఇప్పుడు శారా అబ్రహాముని నమ్మి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, దేవుడు నిన్ను పిలిచాడు అన్నావు కనుక నీతో పాటు నన్ను కూడా పిలుస్తున్నట్టే అని ఏం నమ్మింది? అబ్రహామును బాగా నమ్మింది కదా. మన కుర్తివేన్లో ప్రసంగం చేసినప్పుడు చాలామంది సంతోషపడ్డారు.
రెండోది, శారా ఫరో రాజు చేతిలో చిక్కుంది. ఎందుకనంటే ఫరో ఐగుప్తు వెళ్ళినప్పుడు శారాను చేర్చుకున్నాడు. ఆమెను పెద్ద పెళ్లి కుమార్తెగా చేసి బస్తాపు చేసేసాడు. లోపల తీసుకెళ్ళి పెళ్లి చేసుకుందామని చూశాడు. ఒక 10 రోజులు ఉంచాడో 5 రోజులు ఉంచాడో తెలియదు. మొత్తానికి ఆమె ఒప్పుకోవాలా, ఆ పాపాన్ని ఒప్పుకోవాలా. నేను పాపం చేయను, నేను చేసుకోను, నీ తాజ్మహల్ కట్టిస్తాను, అవి కట్టిస్తాను, ఈ కట్టిస్తానని చాలా చెప్పాడు ఫరో. ఏంది కట్టించినా నాకు అక్కర్లేదు, నా గొర్రెలు కాసే ఆ వ్యక్తి అబ్రహామే నాకు చాలు అనుకొని వచ్చేసింది. 15 రోజులు ఒకటి చేతిలో ఉంటే నమ్ముతాడా ఏ భర్త అయినా? చెప్పాలి. 15 రోజులు ఒకటి చేతిలో ఉండి ఒక బందోబస్తు చేసి ఒక గదిలో పెట్టేస్తే అది తప్పు చేసిందా చేయలేదా? చేసింది అనుకుంటాడా చేయలేదు అనుకుంటాడా? చెప్పండి చెప్పండి. అబ్రహాం అంట శారాని ఎలా నమ్మాడు తెలుసా? తప్పు చెయ్యదు అని పూర్తిగా నమ్మాడంట. దేవునికి స్తోత్రం. ఇట మనం గమనించాల్సి వస్తే నమ్మకం అన్నది భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఏం కలిగి ఉండాలి? నమ్మకం. నమ్మకం లేకపోతే శోధనే కుటుంబం అంతా. నమ్మకం లేకపోతే గొడవలే. ఒకరి మీద ఒకరు ఏం కలిగి ఉండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకంతో పాటు నిజాయితీ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, చూసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరే పరీక్షించుకోండి. విశ్వాసం అనేది ఎంత గొప్పది అంటే మనం ఈరోజు 3 మాటలు చెబుతాం. మీకు అర్థమేంటి? 3 మాటలు, టైం చాలదు. ఇప్పుడు ఒకటి గమనించాలి. అబ్రహాము దేవుని నమ్మి దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడంట? ఆరాము దేశము నుండి కనాను దేశానికి వచ్చేసాడు. అవునా కాదా? అవునా కాదా? ఇక్కడ కనాను దేశానికి వచ్చేసాడు. ఎందుకని? ఎప్పుడైనా దేవుణ్ణి చూశాడైనా చూడలా. అబ్రహాం హిందువుడా రాకపోతే అబ్రహాం క్రైస్తవుడా? హిందువుడు, దేవుని ఎరగనివాడు, విగ్రహారాధన చేసే కుటుంబం. దేవుడు పిలిచాడు, పైనుంచి పిలిచాడు, ఆ పిలుపుకి లోపడిన అబ్రహాము కనాను దేశానికి వస్తే కాని భాష ఏరే భాషలోకి రావాలి, ఏరే ప్రాంతానికి రావాలి. దేవుడు పిలిచాడు అన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా పిలిచాడు అన్నది ఉంటే కొద్ది నమ్మకం. అవునా కదా? అబ్రహాము కంటే ముందు ఎవరైనా పిలిస్తే పలానోడిని పిలిచాడు, బాగు చేశాడు, నేను కూడా వెళ్తాను అని అనొచ్చు. అసలు ఇంతకుముందు ఎవరిని పిలవలా, అబ్రహాముని పిలిచాడు. కనుక అబ్రహాము దేవుడు పిలుపుకి లోపడి కాను దేశానికి వచ్చాడు. ఎందుకని? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? దేవుని మీద విశ్వాసం ఉంచాడు. రెండో వ్యక్తిని గుర్చేద్దాం. గొలియాదు అనేవాడు రోజు ఛాలెంజ్ చేస్తున్నాడు. యూదులందరూ కూడా గడగడ వణికిపోతున్నారు. సౌలుతో పాటు అందరూ 40 రోజులు ఆ లోయలో దిగేసి ఎవడైనా మీరు దమ్ముగాలోళ్ళు ఉంటే రండి అని అంటున్నాడు. సరే, మొత్తానికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళినోళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. ఎవరి చేతిలో? గొలియాతు చేతిలో చచ్చిపోతున్నారు వెళ్ళినోళ్ళు. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రాణం భయంతో ఏం చేస్తున్నారంటే ఎవడు వెళ్ళలేకపోతున్నాడు. వీడు 40 రోజులు ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు జీవం గల దేవుడు కుమారులు అంటున్నారు కదా, మీకు దమ్ము ఉందా? అయ్యుండి అని మాట్లాడుతున్నాడు. ఇష్టానుసారి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు వచ్చాడు. దావీదు చిన్న వయసు కదా, 15-16 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ 16 సంవత్సరాలు వచ్చి నేను యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేసేవాడు కిరీటం అన్ని తగిలిచ్చేశారు. మొయ్యిలోపోయాడు కదా, మొయ్యిలోపోయాడు. అప్పుడు ఏమన్నాడంటే నాకు ఇవన్నీ అలవాటు లేదు, నేను అప్పుడు సింహాన్ని చంపేశాను, ఎలుగుబండుని చంపేశాను, నాకు అక్కర్లేదు, యెహోవాయే నా పక్షమున ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు 6 మూరల జాన్ను కలిగిన గొలియాదు ఎక్కడా? ఈ 15 సంవత్సరాలు కుర్రోడు ఎక్కడా? చెప్పండి. ఈ కుర్రోడు యుద్ధానికి వెళ్తానంటే వాళ్ళు ఎవరు నమ్మలా. వాళ్ళ అన్నలు కూడా గద్దించారు, అయినప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఏమిచ్చుకొని యుద్ధం చేస్తావురా? కత్తి తీసుకుంటావా? బళ్ళుని తీసుకుంటావా? ఏం తీసుకొని పొడుస్తావురా? ఎలా చంపుతావురా అంటే నాకేం అక్కలేదు, చిన్న రాయి చాలు, ఒడిశాల చాలు అన్నాడు. ఈ ఒడిశాల తిప్పేటప్పుడు అదే అసలు ఆ గొలియాదుకి ఎక్కడ ఖాళీ లేదు. పైన కిరీటం ఉంది, ఇవన్నీ కూడా ధరించేశాడు, ఎక్కడ ఖాళీ లేదు, నొసట్లు మాత్రమే ఖాళీ ఉంది. ఇప్పుడు చూడండి, దావీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మహాభయంకరమైన పరాక్రమశాలి దగ్గరికి వెళుతున్నాడు. భయంకరమైన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఎలాగెళ్తున్నాడు? ఆయుధాలు లేవు, కత్తులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఎలాగెళ్తున్నాడంటే రాయిలు ఏరుకున్నాడు, రాయిలు తీసుకున్నాడు, ఒడిశాలు తీసుకొని ఇసురుతో మొదలెట్టాడు. ఇప్పుడు ఈ రాయ నొసట్లో కాకుండా ఏ భాగంలో తగిలినా అటు చస్తాడా? సావడం. ఇప్పుడు అంతగా దగ్గరికి వెళ్ళిపోయి ఒడిశాల వేస్తున్నాడంటే ఎవరి మీద విశ్వాసం ఉంచాడు?
అన్నాడు దావీదు, నేను నా బలము నా శక్తి ద్వారా కాదు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి నేను ఈయన్ని చంపేస్తాను ఈ రోజున. ఈడు ఎంతకాలం మనమే తిరుగుబాటు చేస్తాడు వెళ్ళాడు కదా. ఇప్పుడు ఏం గమనించాలంటే విశ్వాసం ఎలాంటిదంటే చిన్న రాయి తీసుకొని అంత పరాక్రమశాలను కొడటానికి రాయి తగిలితే మాత్రం పడిపోయి చచ్చిపోవాల్సినంత పనేమీ లేదు. ఒకటి గమనించండి ఇక్కడ, అంటే రాయి తగలగానే అంత బలవంతుడు చావడు, ఎంత దెబ్బతైనా చావడు. కానీ దేవుడే కొట్టేస్తాడన్న సంగతి ఆయనకి కలిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదుకి ఉద్దేశం ఏంటంటే నేను కొట్టే దెబ్బ కంటే నా దేవుడు కొట్టే దెబ్బ ఆడికి గట్టిగా తగులుద్ది అని దేవుని మీద విశ్వాసం ఉంచాడు. రాయి ఇసిరాడు, నొసట్లో తగిలింది కానీ ఎలగెత్తరపడాల్సి ఉండి ఎటుపడ్డాడు, ముందుకు పడ్డాడు. కారణం ఏంటి తెలుసా? రాయ దావీదు కొట్టిన దెబ్బకు కాదు వాడు చచ్చింది, దేవుడు కొట్టిన దెబ్బకు వాడు చచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే రెండోది, ఈ రాయి తీసుకొని వెళ్ళేవాడు, మనమైతే చిన్న రాయి తీసుకొని అలాంటి బలవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతామా? ఎవరి మీద నమ్మకం వెళ్ళాడు ఈయన? దేవుని మీద నమ్మకం వెళ్ళాడు. ఈ గొలియాతు అనేవాడిని అంతం చేస్తాడు, ఈయన చంపేస్తాడు, ఇదిగో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకొని ఆ విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే వెళ్ళాడో మొత్తానికి 6 మూరల జానుడు గొలియాతుని ఏం చేశాడు? చంపేశాడు కదా. ఇది ఏమంటారు? దీన్ని విశ్వాసం. బాగా గమనించాలి. విశ్వాసం అంటే ఏంటి అనుకున్నాం మనం? ప్రసంగం, నమ్మకం. దేవుడు ఉన్నాడు, ఆయన ఎదిగే వారికి ఏం చేస్తాడంట? ఆయన ఎదిగే వారిని ఆదరిస్తాడు అనే ఉద్దేశంలో ఏం చేశాడు? ఇప్పుడు దావీదు వెళ్ళాడు. ఎవరి మీద నమ్మాడు? ఇప్పుడు దేవుడిని నమ్మాడు. అవునా కదా. అబ్రహాముని ఎవరు నమ్మాడు? దేవుడిని నమ్మాడు. ఇంకో వ్యక్తిని మనం పరిచయం చేద్దాం. నోవాహు విషయంలోకి వద్దాం. ఊరికి ఉదాహరణ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. నోవాహు కాలంలో నోవాహు ఈ దుర్మార్గులయ్యారు ప్రజలు. వీళ్ళందరూ జలప్రళయంతో చంపేస్తాను అన్నప్పుడు నోవాహుని ఎగతాళి చేశారు వాళ్ళందరూ. నోవాహు వాడ తయారు చేసుకుంటే అందరూ ఎగతాళి చేశారు, అవమానపరిచారు. ఇప్పుడు నోవాహుకి ఆలోచన రావాలి. ఏం తెలుసా? జలప్రళయం రప్పిస్తాడు. కురితే 2 రోజులు కురద్దేం వాన, 2 రోజులు వస్తేం వర్షం, అంతే తప్ప జలప్రళయం వచ్చి మొత్తం నిండిపోతాం ఏంటి? ఇది ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు గమనించాలి. ఎప్పుడైనా జరిగిందా? నోవాహు కాలం ముందు ఎప్పుడైనా ఈ సంఘటన జరిగిందా? జలప్రళయం రప్పించడం, నీళ్ళతో ముంచేయటం, జనాభా చచ్చిపోవడం ఎప్పుడైనా జరిగిందా? జరగల. ఎప్పుడు జరగని దాన్ని నోవాహు ఏం చేశాడు? దేవుని మాటను నమ్మి వాడను తయారు చేసుకున్నాడు. ఎవరి మీద నమ్మకం ఉంచాడు? రైట్, దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఇక్కడ గమనించాలి. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావని కాదు. మూడోది, 1 నువ్వు నీతిగా ఉండాలి, 2 భక్తి చేయాలి, 3వది విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. వాడను తయారు చేసుకో, కీలు పూసుకో, 3 అంతస్తులు చేసుకో, నువ్వు లోపలికి వెళ్ళిపో, జంతువులను లోపల చేసేసాయి, వర్షం కురిపిస్తాను అంటే అప్పుడు ఏమనాలి నోవాహు అంటే ఇది ఎప్పుడైనా జరిగిందా? పోనీ వారి పిల్లలైనా సరే ఇది ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు జరిగితే జరుగుతుంది అనుకోవచ్చు. ఎప్పుడు జరగలేదు కదా జలప్రళయం అన్నది, ఎప్పుడు కూడా ములగలేదు కదా, ఎప్పుడు సావలేదు కదా. ఇలాంటి సావలేని దాన్ని దేవుని మాట మీద పూర్తిగా ఏం కలిగాడు? ఈయన నమ్మకం కలిగాడు. ఒకటి గమనించాలి. అందుకే మత్తయి సువార్త 24:37 అంటాడు, నోవాహు కాలములో ఎలాగ జరిగినో దేవుని రాకడలో కూడా అలాగ జరుగుద్ది, భక్తిహీనుల మీద దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పాడు. ఇప్పుడు మనం నమ్మాలా వద్దా? ఇప్పుడు నోవాహు కాలంలో జలప్రళయం ఎలా చచ్చిపోయారో భక్తిహీనులు, నీతిమంతులు ఎలాగ రక్షించబడ్డారో, ఇగో నా కాలంలో కూడా భక్తిహీనులందరూ నాశనం చేస్తాను, నీతిమంతులను కాపాడుతాను అన్నాడు. నమ్మాలా వద్దా? మనం నమ్మాలి. ఇప్పుడు నోవాహు ఏం నమ్మాడు చెప్పండి? జలప్రళయం వస్తుంది అంటే నమ్మాడు, తూములు ఇప్పబడుతున్నాయి అంటే నమ్మాడు, దేశం అంతా మునిగిపోతుందంటే నమ్మాడు, ప్రజలందరూ చచ్చిపోతారంటే నమ్మాడు, పశువులు అన్నీ చచ్చిపోతాయని నమ్మాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు కనుకే వాడను తయారు చేసుకున్నాడు. కనుక ఆ నమ్మకము, దేవుని మీద నమ్మకం నోవాహు కుటుంబాన్ని ఏం చేసినప్పుడు రక్షణలోకి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. అవునా కదా? మీకు అర్థమవుతున్న వాక్యం? ఆ నమ్మకం ఏం చేసింది? నోవాహు కుటుంబాన్ని రక్షించింది. అంటే నోవాహు ఎలా నమ్మాడంటే ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మన గాలి తుఫాను వచ్చింది, మళ్ళీ గాలి తుఫాను వస్తుందని ప్రకటించేది మనం ఏం చేస్తాం? నమ్ముతాం. ఒకసారి వచ్చేసింది కనుక 70 ఏళ్ళలో వచ్చింది, 90లో వచ్చింది కదా, 90లో వచ్చింది, 70 ఏళ్ళలో వచ్చింది. ఇంకా జలప్రళయం వస్తే శాంతం సముద్రం వచ్చేది కొంతమంది చచ్చిపోతారనే భయం వచ్చేది మాట నిజమే, భూకంపాలు నిజమే, జలప్రళయం నిజమే, ఇవన్నీ మన కళ్ళతో చూస్తున్నాము కనుక వస్తాయంటే నమ్ముతాం. మనం ఎప్పుడు చూడని దాన్ని నమ్ముతామా? నోవాహు ఎప్పుడు చూడలేదు కానీ ఏమి నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. అంతే. విశ్వాసం అంటే ఏంటి తెలుసా?
నమ్మటమే, దేవుడు చెప్పిన మాట వినటమే ఈ విశ్వాసం. ఇది గొప్పది. నోవాకు ఎప్పుడు చూడని దాన్ని నమ్మాడు, అందుకే నోవాకు కుటుంబం దేవుడు రక్షించాడు. ఇంకా చెప్పాల్సి వస్తే దానియేలు విషయంలో వద్దాం. ముందు మీకు అర్థమయ్యేది చెబుతున్నా, మళ్ళీ అసలేం పాటలోకి వెళ్ళిపోతాను. దానియేలు ఇప్పుడు నన్ను ప్రార్థన చేస్తున్నాడు, అతని మీద అసూయపడ్డారు, ఏదో శాసనం రాపించారు, నన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తారు అనుకుని ఒకవేళ ఆయన ప్రార్థన ఆపల, రాజు శాసనాన్ని కూడా లెక్క చేయకోకుండా ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, నోవాకు ఈ దానియేలు సింహాల బోన్లో పడేస్తే సింహాలు నోళ్ళు మూసి కూర్చుంటాయి అని ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నాడా? ఎప్పుడైనా జరిగింది? అది జరగల. కానీ ఏం నమ్మాడు? నమ్ముకున్న దేవుణ్ణి నమ్మాడు, అంతే. జీవము గల దేవుణ్ణి నమ్మాడు, జీవము గల దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఎవరినైనా చూడండి, ఉపవాసాల్లో ఉన్నప్పుడు పలవ భోజనం పెడితే వాసన ఎలాగ వస్తుందో, సింహాలకి మనిషి నాటి వాసన అలాగ వస్తుంది. మనిషి వాసన అంటే ఇది చాలా ఇష్టం. సింహాలు ఒకటి, ముసుల్లో ఒకటి. మనిషి అంటే బాగా ఇష్టం అన్నమాట, ఎక్కువ తింటాయి సింహాలు ఒకటి, ముసుల్లో ఒకటి. ఇక్కడ ఏం గమనించాలంటే, ఇప్పుడు సింహాలు 72 సింహాలు ఎన్నో ఉన్నాయంట. 72 సింహాలలో పడేస్తే మరలా తిరిగి వస్తాడు అనే విశ్వాసం ఉంటే ఉండొచ్చు, కానీ కనీసం ఇలాగ ఎప్పుడైనా జరిగింది ఎవరికైనా? సింహాల బోన్లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానియేలు ముందు ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దానియేలు దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుడి మీద నమ్మకం గలడు కనుక దేవుడు ఏం చేశాడంటే, సింహాలు నోళ్ళు మూపిస్తాడు అని దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచాడు. ఎందుకనంటే ఎప్పుడు ఎప్పుడు జరిగిన స్టోరీలు కాదు. అయినప్పుడు కూడా దానియేలు దేని మీద ఆశ కలిగి ఉన్నాడు? దేవుని మీద పూర్తిగా నమ్మకం కలిగాడు. దేవునికి స్తోత్రం. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠమేంటి తెలుసా? మన జీవితంలో ఏమి సంపాదించుకోవాలి? మొదటగా నీతిని సంపాదించుకోవాలి. నీతి ఎందుకు ఏం చేస్తుంది? వాక్యానికి లోపడుతుంది. రెండోది భక్తి దేనికి లోపడుతుంది? ఆజ్ఞకు లోపడుతుంది. 3 విశ్వాసం, దేవుని మీద పూర్తిగా నమ్మటానికి అవకాశం ఉంది. మనం చూడని దానిని ఉంది అని నమ్మటమే విశ్వాసం. పరలోక రాజ్యం ఉంది అని నమ్మటమే విశ్వాసం. నిత్య నరకం ఉందని ఉండటమే నా విశ్వాసం. ఎవరైనా ఏం లేదయ్యా ఉత్తి కట్టుకథ అన్నారనుకోండి, అది అవిశ్వాసం. కనుక ఉన్నాయి, నేను నమ్ముతున్నా, చచ్చిపోయిన తర్వాత నిత్య నరకంలో నేను తప్పించుకోవాలని, అందుకే ప్రభువుని నమ్ముకున్నానంటే దాన్ని ఏమంటారు? నమ్మకం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? మానవ జీవితంలో నమ్మకం అనేది చాలా అవసరం. నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసం లేనోడే. కనుక విశ్వాసం అన్నది ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన ఎదుగు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన ఎదుగు వారికి నిత్య నరకము నుండి తప్పిస్తాడని నమ్మాలి. ఆయన ఎదిగే వారికి పరలోక రాజ్యం ఇస్తాడని నమ్మాలి. ఆయన ఎదిగే వారిని కాపాడతాడని నమ్మాలి. ఆయన నమ్మకం లేకుండా నువ్వు భక్తి చేసినా, నువ్వు నమ్మకం లేకుండా నీతిగా బ్రతికినా వేస్ట్ అయిపోద్ది. కనుక ఇప్పుడు మనం నీతిగా బ్రతకాలంటే ఎవరిని నమ్మాలి? పాయింట్ బై పాయింట్. 1 నమ్మకం, విశ్వాసం ఉంటే నీతిగా ఉంటాం. 2 భక్తి ఉంటుంది. విశ్వాసం లేకపోతే ఈ 2 ఉండవు. అవునా? విశ్వాసం మనం లేకపోతే నీతి ఉండదు, భక్తి ఉండదు. నీతిగా ఎందుకు బతకాలనిపిస్తుంది? నీతిమంతులకి నిత్యరాజ్యం దొరుకుద్ది అని. భక్తి ఎందుకు చేయాలనిపిస్తుంది? దేవునికి లోపడి చేస్తే పరలోక రాజ్యం దొరుకుద్ది అని. విశ్వాసం అన్నది ఏంటి? నమ్మకం. దేవుడు ఉన్నాడు, ఆయన ఎదిగే వారికి ఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు నాకు ఒక రాజ్యం ఇస్తాడు అని నమ్మాం కనుక దేవుని మందిరానికి వచ్చాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష. నమ్మటం నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. బైబిల్లో అనేక మంది ఉన్నారు, వీళ్ళందరికీ చెబితే టైం చాలదు, కానీ చాలామంది నమ్మకస్తులు, దేవుని నమ్మి విశ్వాసం ఉంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది చెప్పొచ్చు కానీ టైం చాలదు. నమ్మటం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా మనకేం మేలు జరుగుద్ది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు జరిగిపోయింది, చెప్పిందల్లా ఏంటిది? ఇప్పుడు జరిగిపోయింది. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, తర్వాత దానియేలు విశ్వాసం ఉంచాడు, నోవాకు విశ్వాసం ఉంచాడు, దావీదు. ఇది జరిగిపోయిందా, జరగాల్సిందా? జరిగిపోయింది, వీళ్ళ పక్కన పెట్టేసేది. ఇప్పుడు మన స్టోరీకి వద్దాం. ఇప్పుడు దేవుడిని నమ్మితే మనకి ఏంటి లాభం? దేవుడి యందు విశ్వాసం ఉంటే లాభం. చూసారా వాక్యం ఎలా వస్తుందో? నమ్మేళ్ళ వాళ్ళ సంగతి, వాళ్ళు నమ్మారు కనుక విశ్వాసం ఉంచారు, దేవుడి రాజ్యం వెళ్ళారు, వాళ్ళు మంచివాళ్ళు, మంచిది.
ఇప్పుడు మనం నమ్మటం ద్వారా ఏంటి లాభం? ఇది నేర్చుకోవాలి పాఠం. అంతే తప్ప జరిగిపోయిందే చెప్పుకోవడం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే వాళ్ళు నమ్మారు కనుక విజయాన్ని సాధించారు. మనం నమ్మితే మనం కూడా ఏం చేస్తాం? విజయాన్ని సాధిస్తాం. ఇప్పుడు మనం విజయాన్ని సాధించాలంటే ఏమి కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసానికి అర్థం ఏంటి? నమ్మకం. త్వరగా చెప్పాలి మీరు. విశ్వాసానికి అర్థం ఏంటి? నమ్మకం. మనం దేని మీద నమ్మాము? ఇప్పుడు దేవుని రాజ్యం ఉందని, యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్యరాజ్యం దొరుకుద్దని, పాప క్షమాపణ కలుగుద్దని, పరలోక రాజ్యం వెళతామని నమ్మాం కనుక ఈ నమ్మకం ద్వారా మనకే లాభం అంటే 3 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. ఒకటి ఏంటి తెలుసా? బైబిల్లో చూడండి. బైబిల్ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తాను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలటకు అధికారం అనుగ్రహించను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడదాం. దేవునికి స్తోత్రం. ఎంత ముఖ్యమైన పాఠం తెలిసేది. ఇదే కాదు, ఏ పాఠమైనా సరే ఎంత కష్టపడి ప్రసంగాలు సిద్ధపాటు చేస్తున్నాను పరిశుద్ధాత్ముడి ద్వారా, ఎంత కష్టపడి నేను ప్రార్థన చేసి ప్రభువా నాకు తెలియాలి ముందు ప్రజలకు చెప్పాలంటేనని నేను ఎంత కష్టపడుతున్నానో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే వాక్యము చాలా విలువైనది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు నమ్మారు, విజయాన్ని సాధించారు, మంచిది, వాళ్ళ సంగతి వదిలేసేద్దాం. ఇప్పుడు మనం నమ్మితే మొదటగా ఏం జరుగుతుంది అని గమనించాల్సి వస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అవుతారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాదు, సాతాను యాండవర్లో ఉన్నాం. మనుషుల పిల్లలం, మనుషుల పిల్లలం. ఇప్పుడు మనుషుల పిల్లలు ఏమైపోవాలంట? దేవుడి పిల్లలు అయిపోవాలి. దేవుడి పిల్లలు ఎవరైనా చూడండి, హిందువులు మీరు దేవుడు నమ్ముకున్నారా అంటారు, మీరు దేవుడి పిల్లలు అయిపోయారా అంటారు. అంటే అది వాస్తవా కాదా? వాళ్ళు మాట్లాడేది వాస్తవమే. మీరు దేవుడి పిల్లలు, మీరు దేవుడిని నమ్ముకున్నారు, అందుకని దేవుడిని నమ్ముకున్నారు, దేవుడి పిల్లలు అంటానే ఉంటారు. వాళ్ళు ఎంత సత్యం తెలియపోయినా, దేవుడి వాక్యం తెలియపోయినా మీరు దేవుడిని నమ్ముకున్నారు, దేవుడి పిల్లలు అంటానే ఉంటారు. ఇక్కడ మనం విశ్వాసం ఉంచడం ద్వారా మొదట లాభం ఏంటంటే తెలుసా? దేవుని పిల్లలు అవుతాం. ఇప్పుడు మనం ఎవరు? దెయ్యాల పిల్లలమా, దేవుడి పిల్లలమా? ఇప్పుడు దేవుడి పిల్లలు ఎలాగుంటారు? దేవుడు చేసే పనులు చేస్తారు, అవునా కదా? ఇప్పుడు మనం దేవుడి పిల్లలమైతే ఏం పనులు చేయాలి మనం? గాడిద పిల్ల గాడిద పని చేస్తుంది, కుక్క పిల్ల కుక్క పని చేస్తుంది, అవునా? గేద పిల్ల పని చేస్తుంది, అవునా కదా? ఇలా చెప్పాల్సి వస్తే పంది పిల్ల పంది చేసే పనులు చేస్తుంది. ఇప్పుడు మనం పంది పిల్లలం కాదు, కుక్క పిల్లలం కాదు, చెప్పాలి ఏ పిల్లలం మనం? అది ఇప్పుడు ఏ పిల్లలం అంటే దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని పిల్లలం. దేవుని పిల్లలు ఎలాగుండాలంటే దేవుడు చేసే పనులు చేయాలి. దేవుడు చెడ్డ కార్యాలు చేస్తాడా? దుష్కార్యాలు చేస్తాడా? అబద్ధాలు ఆడతాడా? మోసం చేస్తాడా? ప్రజలను కొడతాడా? బూతులు తిడతాడా? ఇలాంటి లక్షణాలు ఉంటాయా? ఇప్పుడు మనం దేవుడు పిల్లలమో దెయ్యాల పిల్లలమో ఎలా తెలుస్తుంది మనకి? దేవుడు పిల్లలమో దేవుడి పిల్లలమో, మనం మంచి పనులు చేస్తే దేవుడి పిల్లలం, చెడ్డ పనులు చేస్తే దెయ్యాల పిల్లలం. ఇక్కడ గమనిస్తున్నారా? ఒకసారి నేను చాలాసార్లు చెప్తుంటా కదా, సెంటర్లో ఒక యవనస్తుడు పోలీసు ఆయన సెంటర్లో ఉంటే, ఏంట్రా బాబు ఏ ఊరు నువ్వు, ఇక్కడ ఉండవు రేత్రిపూట అని అడిగాడంట. అడిగినప్పుడు ఏం చేశాడు ఆయన? లేదండి నేను ఏదో మనశాంతలోకి వచ్చాను అన్నాడు. కాదు నీ ఊరేంటి అన్నాడు. నీ ఊరేంటంటే నా ఊరు నరకం అండి అన్నాడంట. నా ఊరు నరకమా? ఈ ఊళ్ళో చుట్టుపక్కల చాలా ఉండేవి కానీ నరకం అనే ఊరు ఎక్కడా లేదే. పోనీ మీ నాన్న పేరు అన్న చెప్పరా అన్నాడంట. ఏమని చెప్పాడు? మా నాన్న పేరు భూతం అండి అన్నాడంట. మీ నాన్న పేరు భూతమా? పోనీ మీ అమ్మ పేరు అని చెప్పరా అంటే మా అమ్మ పేరు దెయ్యం అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఏమని చెబుతున్నాడు అంటే మా అమ్మ పేరు దెయ్యం, మా నాన్న పేరు భూతం, నా ఊరి పేరు నరకం అనగానే పోలీసు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చూసి వద్దామని ఆయన కూడా వెనకాల బయలుదేరి వచ్చాడంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? అతను బాగా తాగొచ్చి భార్యని కొడుతుంటే ఆమె కూడా చట్లు డాకలు ఎగరేస్తుందంట. అంతే కదా? కొంతమంది ఎగరేస్తారో లేదా? కొన్ని చోట్ల ఉంటాయి అట్లా, అవునే కదా? ఇప్పుడు కొన్ని చోట్ల ఏమంటాయి అంటే ఎందాక దెబ్బలు తింటా ఎవడు అడ్డం రావట్లేదని ఏం చేస్తారంటే ఇక్కడే చూసుకుందామని 2 తలుపులు వేసుకొని ఇద్దరు బాదుకుంటారు. ఎవడో ఒప్పుకుంటే అది వేరే విషయం. ఇక్కడ సైతానా నా దగ్గర నుంచి పో, పెళ్ళిలో అలా అన్నాడా? ఏమా పెళ్ళిలో భూతం అన్నాడా? ప్రమాణం చేసేటప్పుడు నేను భూతాన్ని పెళ్లి చేసుకుంటున్నా అన్నాడా?
ఇప్పుడు భూతం ఎప్పుడైపోయింది? ఇప్పుడు గొడవలు వచ్చినాయి కనుక, అంతే కదా. భూతం తల్లి ఏమైపోయింది? దెయ్యం అయిపోయింది. ఇప్పుడు ఈ పిల్లోడు ఏమైపోయాడు? భూతానికి దెయ్యానికి పుట్టాడు వీడు. నాకు అర్థమవుతుందా? భూతానికి దెయ్యానికి పుట్టాడు. ఇక్కడ మనం దేవుడు పిల్లలమైతే దేవుడు చేసే పనులే మనం చెయ్యాలి, కానీ మనం దెయ్యాల పనులు చేస్తే మన పిల్లలు కూడా దెయ్యాల పిల్లలు అవుతారు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇంతకీ విశ్వాసంలో మొదటి మెట్టు ఏంటంటే అది దేవుడు పిల్లలం. మనం ఎవరైనా ఎక్కడైనా తిట్టుకుంటారనుకోండి, మీ ఇద్దరు, అబ్బా ఏం తిట్టుకుంటున్నారు దేవుడు పిల్లలు అంటారా? మీరు ఎక్కడైనా చాడీలు చెప్పుకుంటారనుకోండి, అబ్బా భలే చెబుతున్నారు అనుకుంటారా? ఎందుకంటే మనం దేవుడు పిల్లలం కనుక చాడీలు చెప్పుకోకూడదు, బూతులు తిట్టుకోకూడదు. ఒకళ్ళనొకళ్ళు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మన యేసయ్య ప్రేమ గలవాడా, ప్రేమ లేనోడా? ఇప్పుడు ప్రేమ ఉందనుకోండి, నువ్వు దేవుని బిడ్డవు. ప్రేమ లేకపోతే దేవుడి బిడ్డ కాదు. మనం పశువులం కాదు, మనం ఎవరు? దేవుని పిల్లలం. ఎందువల్ల? ఎవరి మీద విశ్వాసం ఉంచితే? అది కథ. దేవుని మీద విశ్వాసం ఉంచాము కనుక మనము దెయ్యాల పిల్లలం కాదు. మన అమ్మ దెయ్యం కాదు, మా నాన్న భూతం కాదు. మన అమ్మ దెయ్యం కాదు, అమ్మ భూతం కాదు. అమ్మ నాన్న దెయ్యాలు అయ్యారంటే పిల్లలు ఏమైపోతారు? ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? షర్ట్లు కొండలు ఎగరేసుకొని ఇంట్లో కొట్టుకున్నారంట. ఇద్దరు భార్య భర్త ఇద్దరు కొట్టుకుంటే పిల్లలు ఏం చేస్తారు? ఇక ఇంట్లో ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. యేసుప్రభుని నమ్ముకు ముందు కొట్టుకున్నారు, ఏరేసాం. కానీ యేసుప్రభుని నమ్ముకున్నారు తర్వాత ఇక కొట్టుకుంటూ ఆపేయండి. కొట్టుకుంటూ ఆపేయండి. ఆడవాళ్ళకి ఎందుకు చెబుతున్నారండి? ఆడవాళ్ళు కూడా కొంతమంది కొడతారని చెబుతున్నమాట. ఆడవాళ్ళు కూడా కొట్టవద్దు, మగవాళ్ళు కూడా కొట్టద్దు. కొట్టుకుంటూ ఆపేయండి. మొదటగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం కలిగి ఉండాలంటే దేవుని పిల్లలవన్న గుర్తు తప్పనిసరిగా ఉండాలి. దేవుడు పిల్లలనే గుర్తుండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాలి, మనము దేవుడు పిల్లలం కనుక మంచి పనులు చేయాలి, కానీ చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు చేసేవాళ్ళు దెయ్యాల పిల్లలు, మంచి పనులు చేసేవాళ్ళు దేవుడు పిల్లలు. ఇప్పుడు చెప్పండి, మీరు దెయ్యాల పనులు చేస్తున్నారా, మంచి పనులు చేస్తున్నారా? మంచి పనులే. అంటే మీరు ఎవరు? ఇంతకీ మీరు మంచి పనులు చేయడానికి ఎవరు? మీరు దేవుని పిల్లలు. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం ఏం జరుగుతుంది? దేవుడి మీద విశ్వాసం ద్వారా ఏం కలిగే? మనం యేసుప్రభు మనం మంచిగా ఉంటే యేసుప్రభు మంచోడు, యేసుప్రభుని నమ్ముకుంటే మేము కూడా మంచిగా అవుతాను, ఆయన విశ్వాసం ఉంచుతాను, ఆయన రాజ్యానికి వెళ్ళాలి, నేను మంచిగా బ్రతకాలనే కదా యేసుప్రభు దగ్గరికి వచ్చాం. అంతే కదా మనందరం? అయ్యా మనందరం దానికి వచ్చామా? నేను కూడా మంచిగా బ్రతకాలని, అవునా కదా? ఒకప్పుడు మన రోసం వేరు, మన పరిస్థితులు వేరు కదా. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఒకప్పుడు రోసాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు అంతా మారిపోయింది స్టోరీ. ఏం చేస్తాం? చేతకానోడు కూడా మన మీదకి వస్తుంటాడు, పరిగెత్తేవాడు కూడా మన వెనకాల పెడుతుంటాడు, ఆడు పారిపోయేవాడు కూడా మన వెనకాల పడతాడు. ఎందుకంటే మనం ఏం చేయలేమని. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువే మన కోసం శ్రమలు అనుభవించాడంటే, శ్రమలు వచ్చినాయి అనుకోండి, తట్టుకోండి, సహించండి, ఓర్చుకోండి. దేవుని రాజ్యం వెళ్ళేవారు కాస్త ఓపిక పట్టండి. ఇక్కడ దేవుడు పిల్లలు అంటే దేవుడు పనులు చేస్తారు. ఎవరైనా ఆపదలో ఉండారనుకోండి, కాపాడారనుకోండి, అప్పుడు ఏమంటారు? మిమ్మల్ని దేవుళ్ళలాగా వచ్చి కాపాడారు అంటారు. ఎవరన్నా తీసుకెళ్ళి కత్తి పెట్టి నరికేసామనుకోండి, అబ్బా భలే నరికేసాడు దేవుడు పిల్లోడు అంటారా? చెప్పండి. ఒకటి చంపేసామనుకో, ఒకటి తన్నామనుకో దేవుడు పిల్లలు అంటారా? బూతులు తిట్టుకుంటారనుకో దేవుడు పిల్లలు అంటారా? మీరు చెప్పండి, ఇప్పుడు దేవుడు పిల్లలా దెయ్యాల పిల్లలా? ఇక్కడి నుంచి ఎలాగుండాలి? ఆహా సూపర్. నేను చెబుతున్నా, ఇక్కడి నుంచి మనం ఎలాగుండాలంటే దేవుడు పిల్లల్లాగే కనపడాలి. మనల్ని చూసిన వాళ్ళు అమ్మో దేవుడు పిల్లల రాయలతో మనం పెట్టుకోకూడదురా బాబు అని భయపడి అన్నారు. కానీ మనం బెదిరించొద్దు. దేవుడు నమ్ముకున్నాం కనుక మనం వాళ్ళే బెదిరిపోవాలి. కారణం ఏంటి తెలుసా? మనం దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచడం ద్వారా మొదట జరిగేది ఏంటి? దేవుని పిల్లలం. రెండోది చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. రెండోది, ఎందుకు చప్పట్లు కొట్టిస్తున్నానంటే మీకు పాయింట్లు గుర్తు వస్తాయని. మొదటిది దేవుని పిల్లలు అవుతాం విశ్వాసం ద్వారా. రెండోది ఏముందంటాం? నిత్య జీవం. ఎవరి కోసం సిద్ధపాటు చేశాడు? ఆయన పిల్లల కోసం దేవుడు నిత్య రాజ్యం సిద్ధపాటు చేశాడు. నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి రాజ్యానికి చేరలేడు అని చెప్పాడు. నిత్య రాజ్యం సిద్ధపాటు చేస్తున్నాను. యోహాను సువార్త 14లో చదవక్కర్లేదు, కానీ నేను ఒక స్థలము సిద్ధపాటు చేస్తున్నాను. నేనుండే స్థలములో మీరు కూడా ఉంటారు. నిత్య రాజ్యం నీతిమంతుల కోసమే సిద్ధపాటు చేస్తున్నాను. ఇప్పుడు మనం దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా?
పాపులైన మనందరినీ నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యానికి చేర్చాలి. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీతిమంతులు వెళ్తారా, పాపులు వెళ్తారా? నీతిమంతులు వెళ్తారు. ఇప్పుడు మనం పాపులమా నీతిమంతులమా? పాపులమే, నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు ఒకప్పుడు మనం ఎవరో గొంగర పురుగు లాంటి వాళ్ళం. మనం చూసి ఎవడైనా దడిచేవాడు లేదా, భయపడేవాడు లేదా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే గడగడ వణికిపోవాళ్ళు. నా విషయంలో నేను వస్తే నా ఎంకా చూసి అందరూ గడగడ వణికిపోవాళ్ళు. నన్ను ఉడికిచ్చేస్తున్నారు ఈ రోజున అందరూ. అది ఏం చేద్దాం మరి? నా టైం అలాంటిది, ఏం చేద్దాం? నేనంటే వణికిచ్చేసా చాలామందిని. కొంత టైం నేను తీసుకున్నా, ఒక టైం. ఇప్పుడు నన్ను వణికిస్తున్నారు, ఏం చేద్దాం? మౌనంగా ఉండమే, మన టైం బాగలేదు అంతే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? ఇప్పుడు మనం నీతిమంతులుగా మారాలంటే ఖచ్చితంగా మనం ఓర్చుకోవాల్సిన పని ఉంది. దేనికోసం మనం కష్టపడాలి? ఇంతకీ నిత్య రాజ్యం. దేవుడు ఒక రాజ్యాన్ని చెత్తబాటు చేశాడు. అందుకనే పిలాతు అంటాడు, నీ రాజ్యం ఎక్కడా అని అన్నప్పుడు ఏమన్నాడు పిలాతు? యేసుప్రభు ఏమన్నాడు? నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. మీరు కూడా చెప్పొచ్చు ప్రసంగం నాతో పాటు మీరు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యం ఎన్నడకి అంతము కాదు. నా ప్రజలు వేరు, నీ ప్రజలు వేరు. నీ భూభాగం వేరు, నా భూభాగం వేరు. నా ప్రజలు నా దగ్గర ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు మన అందరం భూలోకంలో ఉండి కూడా దేవునికి ప్రజలు అయ్యాం. అంటే నిత్య రాజ్యానికి మనం వారసులము. దేవునికి స్తోత్రం. విశ్వాసం ద్వారా రెండో సందర్భం ఏంటంట? నిత్య జీవము, నిత్య రాజ్యము. దేవుడు మన కోసము నిత్య రాజ్యాన్ని చెత్తబాటు చేశాడు. ఎందుకు తెలుసా? పాపులైన మనలను ప్రేమించి